హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మిమ్మల్ని లండన్లో ఉన్న ఈస్టర్న్ మహాలక్ష్మి టెంపుల్కి తీసుకుపోతా. లైక్ ఎట్లా ఉంటుందో చూపిస్తా లండన్లో కూడా. నిజం చెప్పాలంటే పిఎస్డబ్ల్యూ వచ్చినాక అంటే నా వీసా ఎక్స్టెండ్ అయినాక ఇక్కడికి ఎట్లానన్నా రావాలని చెప్పి నేను మొక్కుకుండే. కానీ ఏదో ఒక రీజన్ వల్ల పోస్ట్పోన్ అయిపోయింది. కానీ ఫైనల్గా ఈరోజు అయితే ఛాన్స్ దొరికింది. అందుకే మార్నింగ్ 6కే లేచి రెడీ అయిపోయినా. ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే ఈరోజు చాలా మంచి రోజు అంట. 100 ఇయర్స్కి ఒక్కసారి వచ్చే మంచి రోజు అనమాట. ఎందుకంటే శివుడి నక్షత్రము అండ్ ఆల్సో మండే ఆయనకి ఇష్టమైన రోజు కాబట్టి రెండు కలిసి వచ్చినాయి. అట్లా ఈ రెండు సిచ్యువేషన్స్ ఒకటేసారి కలిసి రావడంతో ఇంకా నేను అసలు ఏం ఆలోచించకుండా ఆ రోజు ఆఫ్ ఉండే అందుకే స్టార్ట్ అయిపోయినా టెంపుల్కి. మా ప్లేస్ నుండి ఆల్మోస్ట్ 30 మినిట్స్ జర్నీ. ఈ జర్నీ మొత్తం నాకు ఒకటే థాట్, అబ్రాడ్ లైఫ్ మనుషులని కొంచెం సైలెంట్గా మార్చేస్తుంది అనుకుంటా. బయట చూస్తే అందరు బిజీగా లౌడ్గా కనిపిస్తారు, కానీ అసలు వాళ్ళు హ్యాపీగానే ఉండరు. చాలామందికి లోన్లీనెస్ ఎక్కువ ఉంటుంది లోపల. సో ఫైనలీ మనం టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఇదే ఈస్టర్న్ మహాలక్ష్మి టెంపుల్. ఈస్టర్న్ అంటే ఒక మినీ ఇండియా లాగా మొత్తం ఇండియన్ షాప్స్, ఇండియన్సే కనిపించేస్తారు. అండ్ ఇక్కడ చూడండి మీరు, ఫారినర్స్ కూడా వచ్చి మన టెంపుల్కి విజిట్ అవుతున్నారు. అంటే వాళ్ళు కూడా చాలా క్యూరియాసిటీతో ఉంటారు. లైక్ లోపల ఎట్లుంటుంది, ఎట్లా పూజ చేస్తారు, ఏం దేవుడు, అవన్నీ వాళ్ళకి తెలుసుకోవాలని చాలా ఎక్సైటెడ్ ఉంటారు వాళ్ళు. టెంపుల్కి రీచ్ అయినాక ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఏమో ఫుట్వేర్ ర్యాక్ ఉంటుంది. అక్కడనే మనం స్లిప్పర్స్ రిమూవ్ చేసి లోపలికి పోవాలి. అడుగు పెట్టగానే ఒక డిఫరెంట్ పీస్ ఫీల్ ఇస్తుంది మనకి. బయట ఉన్న స్ట్రెస్ మొత్తం బయటనే వదిలేసినామా అని అనిపించేస్తుంది. టెంపుల్లో చాలామంది దేవుళ్ళు ఉంటారు. మెయిన్గా శ్రీ వెంకటేశ్వర స్వామి, శివుడు అండ్ హనుమంతుడివి పెద్ద విగ్రహాలు ఉంటాయి. అందరూ ప్రతి దేవుడి దగ్గర ఒక కొన్ని మినిట్స్ నిల్చొని ప్రేయర్ చేసుకొని వాళ్ళ విషెస్ అన్ని కోరుకుంటారు అన్నమాట. నేను పర్సనల్గా శివుడిని చాలా అంటే చాలా నమ్ముతా బ్లైండ్గా. నా లైఫ్లో ఏదైనా హ్యాపీ మూమెంట్ ఆర్ సాడ్ మూమెంట్ ఏదైనా సరే షేర్ చేసుకుంటూనే ఉంటా. రోజుకి ఒక్కసారన్నా అంటే దేవుడితో ఏదో ఒక ప్రాబ్లం చెప్పుకోకుండా అసలు నా డేనే కంప్లీట్ కాదు. ఎందుకంటే కొన్నిసార్లు మనుషులకు చెప్పలేనివి కూడా దేవుడితో చెప్పుకోవచ్చు అని అనిపిస్తుంది. మనుషులు అవసరం ఉన్నంత వరకే మన దగ్గర ఉంటారు, తర్వాత లైఫ్ని మెల్లగా దూరం చేసుకుంటారు. అది వాళ్ళని బ్లేమ్ చేయడానికి కాదు, ఎందుకంటే లైఫే అట్లాంటిది, లైఫ్ ఉండడమే అట్లా ఉంటుంది. కానీ దేవుడితో ఉన్న బాండ్ మాత్రం మనకి ఎప్పటికీ చేంజ్ కాదు. ఇట్ విల్ బీ కాన్స్టెంట్. మనకి మెయిన్గా ఉండాల్సింది మంచి మైండ్, మంచి హెల్త్ అండ్ మన వాళ్ళు మంచిగా ఉండడం, అంతే. ఊళ్ళో ఉన్నప్పుడు ఇట్లాంటి ప్లేసెస్కి ఎప్పుడైనా వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఓన్లీ టెంపుల్ విజిట్ కాదు, మనకు ఒక రీసెట్ బటన్ లాంటిది. కొంచెం టైం కూడా దేవుడి కోసం స్పెండ్ చేయాలి అప్పుడప్పుడు, కామ్ మైండ్ కోసం. మీరు కూడా లండన్లో ఉంటే ఒక్కసారైనా ఈ టెంపుల్కి విజిట్ చేయండి, చాలా పీస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో లండన్ ఎక్స్పీరియన్స్ కోసం మళ్ళీ కలుద్దాం. బాయ్.